ఈ వీడియో ఇవ్వడానికి ముందు ఒక చిన్న న్యూస్ లాంటిది చూసాను. ఏంట్రా అది అంటే మన శంకర్ వరప్రసాద్ గారు పండగ వస్తున్నారికి సంబంధించి దాన్ని తీసుకెళ్లిపోయి ఏకంగా దురంధర్ మూవీ పక్కన పెట్టి ఫస్ట్ డే కలెక్షన్ దురంధర్ మూవీని దాటేసింది, ఇక మనోడికి తిరుగులేదు అంటే పెట్టారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఇలానే కదా మిగతా వాళ్ళకి మనం ఛాన్స్ ఇచ్చేది, మన మీద నిందలు వేయడానికి లేదంటే మనం తప్పు చేయడానికి. దురంధర్ మూవీ ఫస్ట్ డే 28 crores, ఓకే. సెకండ్ డే థర్డ్ డే మొత్తం మీరు లెక్క తీసుకుంటూ పోండి ఏ రేంజ్లో పెరిగాయి. ఈరోజు ఇండియా మొత్తం మీద వన్ అండ్ ఓన్లీ సినిమా ఒక్క హిందీలోనే నిర్మించబడి 800 కోట్లకు పైగా సాధించిన సినిమా దురంధర్ ఒకటే. వరల్డ్ వైడ్ అన్నప్పుడు 1100 కోట్లేమో సాధించింది. అటువంటి సినిమాతో తీసుకెళ్ళి మన శంకర్ వరప్రసాద్ గారిని పోల్చడం ఏమన్నా బాగుందా? వద్దండి, అటువంటి వద్దు. వన్నే మాట్లాడదాం. ఫస్ట్ డే కలెక్షన్స్లో మాత్రం చిరంజీవి యొక్క సినిమాల చరిత్రని రికార్డ్ అన్నట్టు. మామూలుగా మీకు తెలుసో లేదో భారతదేశ వ్యాప్తంగా మొట్టమొదట ఒక హీరో ₹1 రెమ్యునరేషన్ తీసుకున్నాడంటే అది చిరంజీవి. ఆపద్ బాంధవుడు ₹1 రెమ్యునరేషన్ తీసుకున్నాడు. అంత ఆశ్చర్యపోయారు అసలు. ఇండియాలో ఒక హీరో ₹1 రెమ్యునరేషన్ అని, అది చిరంజీవి. ఇక పెద్ద హీరోలు అన్నప్పుడు అవునన్నా కాదన్నా ఇప్పుడు ప్రభాసు, పవన్ కళ్యాణ్ అంతా ఉంటూ ఉన్నా కానీ పెద్ద హీరోలు అన్నప్పుడు, స్టార్ హీరోలు అన్నప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, వీళ్ళ నలుగురు అన్నట్టు. వీళ్ళల్లో అత్యధిక రెమ్యునరేషన్ అన్నా కానీ చిరంజీవి. ఆయన మొన్న బోలా శంకర్కి నాకు కూడా సమాచారం మేరకు 63 కోట్లు, దానికి ముందు గాడ్ ఫాదరు ఇంకోటి ఏదో ఉండే వాటికి 50 కోట్లు, 50 కోట్లు ఇస్తుంటారు. ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ గారు దీనికి 70 కోట్లు తీసుకున్నాడని చెప్పి స్టాక్. అయినా సరే ఓవరాల్గా వరల్డ్ వైడ్ ప్రీమియర్లు కానీ ఫస్ట్ డే కలెక్షన్ మొత్తం తీస్తే ఫస్ట్ డే గ్రాస్, మళ్ళీ గ్రాస్ వేరు షేర్ వేరండి. షేర్ అన్నప్పుడు అన్ని ఖర్చులు పోనీ ఉండేది, గ్రాస్ అన్నప్పుడు ఓవరాల్ మొత్తం కలగలిపి వచ్చేది. 84 కోట్లు అక్షరాల శంకర్ వరప్రసాద్ గారికి సంబంధించి ఫస్ట్ డే వచ్చినటువంటి గ్రాస్ కలెక్షన్ 84 కోట్లు. దెన్ సెకండ్ డే ఎంత రేపు తెలిసిద్ది. బట్ ఓవరాల్గా చూసుకుంటున్నప్పుడు కలెక్షన్ల జోరు పెరుగుతూనే పోతుంది. మిగతా తక్కువ చేయను కానీ మామూలుగా చెబుతాం. రాజాసాబ్ కలెక్షన్స్ డ్రాప్ అయినాయి. పరాశక్తి ఏదో మన శివకార్తికేయన్ మూవీ డిజాస్టర్. విజయ్ది జననాయకన్ సినిమా రిలీజ్ కాల. దెన్ ఈరోజు భక్త మహాశైలకు విజ్ఞప్తి రవితేజది సినిమా బాగుంటుంది అనుకున్నాను, బట్ హిట్ టాక్ అయితే రాల. ఇక రేపు నారి అనగనగా ఒక రాజు, ఎల్లుండు నారి నారి నడుము వయ్యారి, ఇవి ఉన్నాయి. ఇవి తీసుకుంటూ ఉన్నా కానీ చిరంజీవి సినిమా దరిదాపులు అయితే ఉండకపోవచ్చు. అనగానే ఒక రాజు మన నవీన్ పోలిసెట్టి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా, శర్వానంద్ కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. బట్ కలెక్షన్స్ వైపు తీసుకున్నా కానీ మన చిరంజీవి సినిమా దరిదాపుల్లో ఉండవు. అంటే ఇప్పుడు సంక్రాంతి సినిమాకి సంబంధించి కలెక్షన్స్ పరంగా అన్నప్పుడు ఎవరు పందెం పొంది ఎవరు? చిరంజీవి. అండ్ సినిమాల పరంగా తీసుకుంటున్నప్పుడు స్టార్ హీరోలలో ఇటువంటి కలెక్షన్స్ వచ్చినటువంటి ఫస్ట్ మూవీ చిరంజీవిది. అవునన్నా కాదన్నా లాంగ్ రన్లో ఎట్లేదన్నా 400 కోట్లు ఖచ్చితంగా వచ్చిందని నాకైతే అనిపిస్తుంది ఈ సినిమా. ఇలా చెప్పుకుంటూ పోతే మొన్న సంక్రాంతికి వస్తున్నవుతుంది వెంకటేష్ది, అది 350 కోట్లేమో సాధించింది. అదే ఈ పెద్ద హీరోల సినిమాలో అది టాప్ అన్నట్టు. ఇప్పుడు దాన్ని ఈజీగా మన చిరంజీవి ఓవర్కమ్ చేస్తాడు. మరలా ఇక్కడ కొంతమంది వచ్చారండి, ఏమంటారు? ఇదిగో చిరంజీవి హీరోనే, క్లైమాక్స్లో వెంకటేష్ వచ్చి సినిమాలో రేంజ్ పట్టుకెళ్ళాడు, సో క్రెడిట్ సగం వెంకటేష్కి ఇవ్వాలి, వెంకటేష్ ఈ కలెక్షన్స్ తెలుసా అని చెప్పేసి అంటున్నారు. ఏమన్నా ఇదందా? అరే వెంకటేష్ చిరంజీవి మంచి ఫ్రెండ్స్ అయ్యా, నేను వెంకటేష్ అభిమాని అయ్యా. ఇక చిరంజీవి అంటే సినిమా, సినిమా అంటే చిరంజీవి అలాంటివాడికి. సో దయచేసి వెంకటేష్ క్యామియో గెస్ట్ రోల్ అంతే. ఇక్కడ మరలా ఇంకోటి మీకు తెలియాలి, వెంకటేష్ సంబంధించినటువంటి క్యారెక్టర్ ఫస్ట్ స్టోరీలు లేదంట. చిరంజీవి గారు పట్టుబట్టి మరి సంక్రాంతికి వెంకీ కూడా ఉండాల్సిందే నాతో పాటు అని చెప్పేసి ఎండింగ్లో కొంచెం మార్పులు చేర్పులు చేస్తే చిరంజీవి గారికి కొంచెం వెయిటేజ్ తగ్గించి వెంకటేష్ కొంచెం పెంచి ఓవరాల్గా సినిమాని మార్చాడు మన అనిల్ రావిపూడి. ఈ విషయం ఆయన కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇద్దరు స్టార్ హీరోలని పండగ రేసులో ఉంచి ఒకే ఒక సినిమాతో కలెక్షన్స్ కొట్టాలి అన్న అందరూ శభాష్ అనిపించుకున్నాడు, మాటలు కదా కదా, దాన్ని ప్రూవ్ చేసుకున్నాడు మన అనిల్ రావిపూడి. ఇక అనిల్ రావిపూడి వరుసగా 9 సినిమాలు కొట్టాడు, హిట్లు. ఫస్ట్ మూవీ పటాస్ హిట్, సుప్రీం హిట్, తర్వాత రాజా ది గ్రేట్ సూపర్ డూపర్ హిట్, ఆ తర్వాత తీసుకుంటూ ఉన్నట్టయితే F2 హిట్, తర్వాత సరిలే నీకెవరు హిట్, F3 హిట్ స్మూత్గా, తర్వాత వచ్చేసి భగవంత్ కేసరి, ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం
ఇప్పుడు వచ్చేసి 9వ మూవీగా మన శంకరవర ప్రసాద్ గారు వరుసగా హిట్లే కదా. ఇందులో ఇక స్టార్ హీరోలో పెద్దలు అన్నప్పుడు ఒక నాగార్జునతోనే సినిమా తీయాలి మనోడు. సో ఆ నాగార్జునతో నెక్స్ట్ మూవీ ఉంటుంది టాక్ ఉంది, తీస్తే సూపర్. ఇంకా బాలకృష్ణ భగవంత్ కేసరి, చిరంతో మన శంకర ప్రసాద్ వస్తున్నారు, మన వెంకటేష్ వచ్చేసి F2 F3 సంక్రాంతికి వస్తే ఇన్ని తీస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఇంకా అందరితో తీసినట్టే. ఇక రాను రోజులలో కమర్షియల్ పరంగా అన్నప్పుడు, భారీ బడ్జెట్లు ఉన్నప్పుడు రాజమౌళి కనిపిస్తే, లో బడ్జెట్లో సింపుల్గా స్మూత్గా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్నప్పుడు అనిల్ రావుపూడి కనిపిస్తాడు. నాకైతే అదే అనిపిస్తుంది. సింపుల్గా చెప్తున్నా, మరలా చెప్తున్నా, సంక్రాంతి జోరు మరింత పెంచింది మన శంకరరావు ప్రసాద్ గారు పండగ కూస్తున్న సినిమా. అంతా కూడా ఇంటిలో 10 సినిమా చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. హ్యాపీగా మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. సినిమాకి సంబంధించి నేను నార్మల్గా అయితే చెప్పాను, కావ్యస్ మీడియా వాళ్ళకి ఫోన్ చేసి స్టోరీ అంతా చెప్తున్నాడు సార్, ఆ అన్న చెప్పొద్దని చెప్పండి అన్నాడంట. నేను చెప్పింది చాలా తక్కువే బాబు, బయట స్టోరీలు పెట్టేసుకుంటా పోతున్నారు. ఓకే, ఒక వీడియో ఇవ్వాలనుకున్నప్పుడు కొంచెమైనా చెప్పదు, ఎటా చెప్పండి. ఓకే, సో ఫైనల్లీ సినిమా చాలా చాలా బాగుంది. సంక్రాంతి జోరు మరింత పెంచింది. చిరంజీవి యొక్క సినీ హిస్టరీలో ఈ సినిమా నో డౌట్ కలెక్షన్లు దుమ్ము దులుపుతాం.